జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ను కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి కేటాయించింది. అయితే టికెట్ రేస్లో మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉన్న పేరు సిఎన్ రెడ్డి. అయితే ఈరోజు సిఎన్ రెడ్డి గారి ఇంటికి మంత్రులు పొన్నంతో పాటు వివేక్ కూడా వచ్చారు. అసలు సిఎన్ రెడ్డికి వాళ్ళు ఏమి హామీ ఇచ్చారు, సిఎన్ రెడ్డి ఏమైనా అడిగారా, అసలు ఏం చర్చించారన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు సిఎన్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, మీ పేరు మొదటి నుంచి కూడా ఈ ఉప ఎన్నికల్లో భాగంగా వినిపించింది. అయితే మీకు టికెట్ కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పెద్దలైతే వచ్చారు, మీతో ఏం మాట్లాడారు, ఏమని హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలాంటి హామీలు నేను తీసుకోలేదు, నేను హామీలు అడగాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు నేను అధికార పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. మీ అందరం కూడా, నాతో పాటు నా కార్యకర్తలు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అలాంటి హామీలు తీసుకునే వాళ్ళం అయితే అదే రోజు హామీలు తీసుకునే వాళ్ళం, అదే రోజు పార్టీలో పదవులు కూడా తీసుకునే వాళ్ళం. మేము అప్పుడు కూడా కార్పొరేటర్గానే ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్గానే కొనసాగుతున్నా. అప్పుడు 2 ఎలక్షన్లు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, 2 ఎలక్షన్లలో కూడా మా కార్యకర్తలతో పాటు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి 2 సందర్భాలలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇతర నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ వచ్చినప్పటికి కూడా ఇక్కడ అతి తక్కువ లీడ్తో ఓడిపోయినాం. ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లో. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో మేము ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 25,000 మెజారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక పదవులను ఆశించో ఏదో కాదు, మేము అనుకున్నాం. అందరూ కూడా కలిసి కష్టపడ్డాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎప్పుడు కూడా ప్రజల సమస్యల గురించి పోరాడినాం, ఆశించినాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్ళాం తప్ప మేము ఎలాంటిది కూడా ఆలోచించలే. అన్న, మీరు మొదటి నుంచి కూడా అంటే టికెట్లో మీ పేరు ముందుండే కాబట్టి అందరు కూడా అనుకున్నారు మీ పేరు కూడా వస్తుంది. కానీ మీ పేరు టికెట్ రాకపోవడానికి కారణం ఏమని అనుకుంటారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో ముందుకెళ్తున్న నాయకుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా పార్టీ అధిష్టానం కావచ్చు, అన్నీ కూడా అంటే ఇతర యాంగిల్స్ కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. మేబీ బీసీ నినాదం కావచ్చు, ఎందుకంటే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది మన రాహుల్ గాంధీ గారి ఇది ముఖ్య అంశం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఏఐసిసి మెంబర్స్ కావచ్చు, పార్టీ అధిష్టానం కావచ్చు, అంటే నేనేమంటా అంటే ఒక వ్యక్తి కంటే పార్టీకి ఒక వ్యవస్థ ముఖ్యం కాబట్టి, ఒక సిద్ధాంతం ముఖ్యం కాబట్టి, ఆ సిద్ధాంతం ప్రకారంగా వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం, పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. డెఫినెట్గా కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేస్తాడనే విశ్వాసంతో ముందుకెళ్తాం. డెఫినెట్గా ఆ దిశలో ప్రయాణం చేస్తాం. ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో కూడా ఇది కాంగ్రెస్కు కంచుకోట లాంటిది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిచే విధంగా ముందుకెళ్తాం. ఈ అంశంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా పాత కొత్త అనే భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎలక్షన్లో మా అభ్యర్థిని గెలిపించుకుంటాం. అంటే మీ అభిమానులను, మీ కార్యకర్తలను చూస్తుంటే కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అందరినీ ఆయన తట్టుకొని ధైర్యంగా నిలబడ్డ సిఎన్ రెడ్డికి టికెట్ ఆశిస్తుంది అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. పెద్దలు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పటికీ వాళ్ళు సంతృప్తిగా లేనట్టుగా అనిపిస్తుంది. అన్న, మీకెట్లా ఉంది? ఇప్పుడు అది వాస్తవం. ఎందుకంటే మేము అధికార పార్టీలో అప్పుడు అప్రజాస్వామికంగా కొనసాగుతున్న సందర్భంలో మా కార్యకర్తలు కావచ్చు, నాతో ఉన్న నా సహచరులు కావచ్చు, చాలామంది పైన కేసులు పెట్టడం, అనేక రకాలుగా హింసించడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం గతంలో జరిగింది. అయినా కూడా కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేక విధాలుగా మేము తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగి అంటే ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కావచ్చు, 2 రకాలుగా మేము పనిచేసి ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ మేము ముందుకెళ్ళినాం. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, బస్సీ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము ఆశించినాం, మాకే టికెట్ వస్తుందని అనుకున్నాం. సరే, కానీ అంతిమ నిర్ణయం ప్రజాస్వామ్యంలో అధిష్టానం, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాబట్టి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్లే విధంగా మేము ముందుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించే విధంగా ఉండాలని కోరడం జరుగుతుంది. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆకాంక్ష మేరకు మేము పనిచేస్తాం.
రేపటి నుంచి మీరు కానీ మీ కార్యకర్తలు కానీ నవీన్ యాదవ్కు పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తారా? 100%. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, మన పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం ఫైనల్. పార్టీ నిర్ణయానికి కట్టుబడే విధంగా మేము పనిచేస్తాం. అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ముందుకెళ్తాం. అందులో ఎలాంటి తారతమ్యాలు లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. అదే హైకమాండ్ చెప్పిందే వేదం, హైకమాండ్ మాటే గొప్ప మాట అంటూ కూడా సీఎన్ రెడ్డి తెలుపుతున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జూబ్లీ హిల్స్ మొత్తం కూడా తనతో పాటు తన కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ కూడా సీఎన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో ముగులా పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.